చేసి నేను క్రైస్తవంలోకి నేను మారడం జరిగింది. నాకు 20వ ఏట ప్రభువు గురించి తెలుసుకుని 25వ సంవత్సరాన నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఇది నా గురించి ఉన్నటువంటి నేపథ్యం. అయితే ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని కళ్ళు మూసినట్లయితే, మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి. దేవా, ఇక్కడ చేయి వచ్చిన మీ పిల్లలతో మీ మాటలు మాట్లాడబోతుంది కదా, మాట్లాడే వ్యక్తిని నేనైనా కానీ తండ్రి, నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుని మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఈ రోజు మాకు మీరేదైతే నేర్పించాలనుకుంటున్నారో మా హృదయాలలో భద్రపరచుకోవడానికి నీ వాక్యాన్ని మీరు మాకు అందించండి. మమ్మల్ని సరిదిద్దుకుని మా జీవితాలలో గొప్పగా ఎదుగుటకు, ఆత్మీయంగా బలపడటకు, విశ్వాసంలో స్థిరులుగా ఉండటకు మాకు సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వల్ల ముందుకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ కి నిజంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా, ఇక్కడికి వచ్చేంత వరకు కూడా బ్రదర్ ఎవరు నాకు తెలియదు. నిజంగా ఫస్ట్ టైం నిన్న ఫోన్ కాల్ మాట్లాడమే బ్రదర్ తో పరిచయం. అంతకుముందు అమ్మగారిని మేము అలాంటి రెస్టారెంట్ లో బిర్యానీ తినడానికి వెళ్ళాం ఫ్యామిలీతో సహా. అప్పుడు మా మిస్సెస్ మాట్లాడారు. ఆమె మాట్లాడి ఏం మాట్లాడారో తెలియదు నాకు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మా ఆయన కూడా వాక్యం చెప్తారు అనే విషయం ఆంటీ గారికి చెప్పడం వలన ఇక అలా ఆంటీ గారు ఆసక్తి చూపించి వాళ్ళ అబ్బాయి గారితో మాట్లాడి ఇలా ఇదంతా దేవుడు ఇలా మనందరిని ఇలా కనెక్ట్ చేశాడంటే, దేవుడు అలా కనెక్ట్ చేసి ఈ రోజు ఇప్పుడు తీసుకొచ్చాడు. నేనైతే బలంగా అదే నమ్ముతాను. అయితే ఈరోజు నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం గురించి కొద్ది నిమిషాలు బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, తర్వాత 2వ రాష్ట్రపతి ఆ పదవి దాకా వెళ్ళాడు. మనకు తెలుసు కదండి, మన ప్రధానమంత్రి గారు ఎవరు ఈరోజు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీయే కాకుండా భారతదేశానికి రాష్ట్రపతి కూడా ఉంటాడు. అంతటి స్థాయికి వెళ్ళాడు ఆయన. ఎక్కడి నుంచి? ఉపాధ్యాయుడు అనే ఒక వృత్తి నుంచి భారతదేశానికి ప్రథమ పౌరుడిగా పిలువబడే రాష్ట్రపతి స్థాయికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు సుధాకరన్ పిల్లయ్య. ఒకరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ సుధాకరన్ పిల్లయ్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరకు వస్తారు. వచ్చి, గురువు గారు, నాకు ఈ ప్రపంచంలోనే అత్యంత విలువలతో జీవించినటువంటి ఒక మంచి గురువు ఎవరైనా ఉంటే నాకు పరిచయం చేయరా అని అడుగుతాడు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కొత్త నిబంధన పుస్తకాన్ని తీసుకొచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి శిష్యుడైనటువంటి సుధాకరన్ పిల్లయ్యకి ఇస్తారు. ఇదేంటి గురువు గారు, మీరు నిమ్న జాతుల వాళ్ళు, తక్కువ కులాల వాళ్ళు నమ్ముకునే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నారంటే? వీళ్ళిద్దరూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళే. ఒక ఆయన ఉపాధ్యాయుడైతే ఇంకొక అతను ఆయనకు శిష్యుడు. ఇదేంటి, తక్కువ కులాల వాళ్ళు నమ్ముకునే దేవుణ్ణి నాకు పరిచయం చేస్తున్నారేంటి? ఈ పుస్తకాన్ని నాకెందుకు ఇస్తున్నారు మీరు అని ఒక రకమైనటువంటి భావనతో ఆయన తిరస్కరించారు. నాకు వద్దు ఇది అని. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటారు, సుధాకరన్ పిల్లయ్య, నువ్వు నా మీదున్న గౌరవంతో ఈ ప్రపంచంలోనే అత్యంత విలువలతో ఛేదించిన ఒక గురువును పరిచయం చేయమన్నావు కదా, నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి చదివిన తర్వాత వచ్చి నాకు చెప్పు అన్న. ఈ పుస్తకాన్ని సరే తన గురువు గారు చెప్పారన్న గౌరవంతో
ఆ కొత్త నిబంధన పుస్తకాన్ని తీసుకుని సుధాకర్ పిల్లయ్య తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి కొత్త నిబంధన గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తాడు. చదివిన తర్వాత మరలా ఎప్పుడు సుధాకర్ పిల్లయ్య తిరిగి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఇంటికి రాలేదు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలోని అత్యంత విలువలతో జీవించినటువంటి గురువు ఆయనకి కొత్త నిబంధన గ్రంథంలో దొరికేశాడు. ఆయన యేసుక్రీస్తు వారు. మీకు అర్థమవుతుందండి? చూడండి, అసలు ఈ దేశంలోనే ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు అంటే అందరూ, మీరు ఏ స్కూల్ పిల్లలైనా అడగండి, ఏ స్కూల్లో చదువుకునే స్టూడెంట్ అయినా అడగండి, హూ ఇస్ ద బెస్ట్ టీచర్ ఇన్ ఇండియా అంటే వాళ్ళు తడుముకోకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్తారు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా మా స్కూల్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు. కానీ ఆయన ప్రపంచంలోని అత్యంత విలువలతో కూడిన గురువు ఎవరని చెప్తున్నాడు? యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి కొత్త నిబంధన పుస్తకాన్ని తీసుకొచ్చి మరొక బ్రాహ్మణుడైనటువంటి సుధాకర్ పిల్లయ్య చేతుల్లో పెట్టాడు. ఇంకెప్పుడు తిరిగి రాని సుధాకర్ పిల్లయ్య పేరు మార్చుకుని పాల్ సుధాకర్ పిల్లయ్యగా పేరు మార్చుకుని భారతదేశంలో బైబిల్ పట్టుకుని సేవ చేశాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తు వారి మాట ఎంత గొప్పదో, ఆయన బోధనలు ఎంత గొప్పవో చూడండి. కానీ యేసుక్రీస్తు వారి విలువ సమాజానికి అర్థం కావట్లేదు. సమాజం ఆయన ఎలా చూస్తుందంటే, ఈయన మేము నమ్ముకునే దేవుళ్ళకి, అంటే మేము నమ్ముకోవడానికి లేదా మాకు అర్హత కలిగినటువంటి దేవుడు కాదు, ఈయన ఒక తక్కువ కులాలకు చెందినటువంటి దేవుడు, ఆయన కూడా తక్కువ స్థాయి కలిగినటువంటి దేవుడిగా చూస్తున్నారు తప్ప ఆయన యొక్క ఔన్నత్యాన్ని అని కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ ఈ సమాజం అర్థం చేసుకోవట్లేదు. ఆయన బోధనలు ఎంత గొప్పవో, ఆయన మాటలు ఎంత గొప్పవో, ఆయన నిజంగా ఎందుకు ఉత్తమ గురువో ఒక్కసారి బైబిల్ వచ్చింది. అందరూ యోహాను సువార్త దిగి, యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఉత్తమ గురువు, ఎందుకు మంచి బోధకుడు, అసలు ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఒకసారి మనం చదివి నేర్చుకున్నాం. మీరు ఎన్నోసార్లు ఈ సందర్భాన్ని చదివి ఉంటారు, కానీ ఈ రోజు కొంచెం కొత్త విధానంలో మనం ఆలోచిద్దాం. అయితే యేసుక్రీస్తు వారు ఒలీవల కొండకు వెళ్ళను. తెల్లవారిగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన ఏం చేస్తున్నాడంట? అందరికీ బోధిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు. ఎంతో మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినాలని తపన పడుతూ ఉండేవారు. ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీను తోడుకుని వచ్చి ఆమెను ఆయన మధ్య నిలవబెట్టారంట. ఏం చేశారంట? శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి మధ్య నిలబెట్టారు. ఆయన వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉండగా ఒక స్త్రీని తీసుకొచ్చారు. అది వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి అక్కడ అందరి మధ్యలో నిలవబెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బోధ కూడా ఈ స్త్రీ ఇది ప్రేమతో అడుగుతున్నారని మీరు అనుకోవద్దు, ఆయన మీద ఇష్టంతో అడుగుతున్నారని మీరు అనుకోవద్దు. ఆయనలో తప్పు పట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. యేసు ప్రభు వారిలో తప్పు పట్టాలి అని అడుగుతున్నారు. చూడండి ఒకసారి. బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళెరువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఎంత తెలివిగా అడుగుతున్నారు చూడండి. అయ్యా యేసుక్రీస్తు, అయ్యా బోధకుడా, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా మేము చూచాము. ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. ఇలా వ్యభిచారము చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపవలెనని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, దానికి నువ్వేం చెప్తావు? ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమంటావా? చూడండి ఎలా అడుగుతున్నారు. ఇక్కడ ఆ స్త్రీ మీద ప్రేమతో వాళ్ళు రాలేదు, అలాగని వాళ్ళు తెలుసుకోవాలని కూడా రాలేదు.
మరి ఏం చేస్తున్నారు తర్వాత చూద్దాం. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు. ఎందుకు అడుగుతున్నారంట ఇలా? ఆయన మీద నేరం మోపాలి. ఎందుకు ఆయన మీద నేరం మోపాలనుకుంటున్నారు వీళ్ళంటే, యేసుక్రీస్తు వారి బోధనలు విని అనేక మంది ప్రజలు ఆయన వెనకాల వచ్చేస్తున్నారు, ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు యోధా జనాంగంలో గొప్ప వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిచయులు. కానీ ఇప్పుడు యోధా జనాంగంలో గొప్పగా ఎవరు మారిపోతున్నారు? యేసుక్రీస్తు వారు మారిపోతున్నారు. ఆయన బోధనలతో అనేక మందిని ఆకర్షించేస్తున్నాడు ఆయన. అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇదేంటి, ఈయన బోధనలకు అనేక మంది ఈయన వెంట వెళ్ళిపోతే మనతో ఎవరుంటారు? రేపు మన సమాజ మందిరాలన్నీ ఖాళీ అయిపోతాయేమో అనే భయం వాళ్ళలో అలుముకుందన్నమాట. అలుముకుని ఎలాగైనా సరే ఈయన అట్టు మనం తొలగించేసుకోవాలి. ఈయనుంటే మన పప్పులు ఉడిపోవు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన భూమి మీద బ్రతికుంటే, ఈయన బ్రతికున్నంత కాలం అనేక మంది ప్రజలు ఆయన్నే ఫాలో అవుతూ ఉంటారు, ఆయన వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారు. మనల్ని గౌరవించి ఎవరు ఇక్కడ ఉండరు. మన దగ్గర ఉన్న జనం కూడా ఖాళీ అయిపోతారు. ఇప్పుడు ఆయన అడ్డు తొలగించేసుకోవాలి. అందుకని ఆయన మీద నేరము మోపవలనని వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు. వాళ్ళకున్న ఒకే ఒక్క ఆధారం లేదా ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించిన, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన తీర్పు చెప్పిన రాళ్లతో కొట్టి చంపేద్దామని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆయన అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళకున్న ఒకే ఒక్క ఆయుధం ధర్మశాస్త్రం. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయనతో మాట్లాడించాను. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే వీళ్ళు రాళ్ళు పట్టుకుని ఆయన్ని కొట్టి చంపేస్తారు. ఈయన రాళ్ళు పట్టుకుని కొట్టి చంపేసిన అక్కడున్న ప్రజలు ఎవరు కూడా అడ్డు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇతను మన మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఇతన్ని రాళ్లతో కొట్టి చంపామని చెప్తారు. ఇంకా ముందుకెళ్దాం. అయితే ఆయన అడుగుతున్నారు, నువ్వేం చెప్తావయ్యా బోధకుడు? అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. ఆయన ఏమో వ్రాయిచుండెను. ఆ తర్వాత వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, ఇప్పుడు చూడండి, వాళ్ళు ఊహించని సమాధానాన్ని యేసు ప్రభువు వారు చెప్పారు. వాళ్ళేమనుకుంటున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయండి. ఒకవేళ కొట్టొద్దని చెప్పాడు అనుకోండి, వాళ్ళు రాళ్ళు కొట్టి యేసుక్రీస్తుని చంపేస్తారు. మీకు అర్థమైందా? ఇక్కడ వాళ్ళు ఎందుకు పట్టు వదలకుండా అడుగుతున్నారంటే, ఒక స్త్రీని చంపమన్నాడు అనుకోండి, ఈయన అందరు లాంటి వాడే అనుకుంటారు. చంపొద్దు అన్నాడు అనుకోండి, ఇదిగో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మోషే ఏం చెప్పాడు మనకి? వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపబడిన రాయబడింది కదా. మరి ఎందుకు ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మోషే ధర్మశాస్త్రానికని? యేసు ప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపి అడ్డు తొలగించుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆ రెండిట్లో ఏ సమాధానం రాలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయే సమాధానం చెప్పాడు. చూడండి యేసు ప్రభు వారు, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పి మరలా వృంగి నేల మీద రాయిచుండెను. ఏం చెప్పాడంటే యేసు ప్రభు వారు, సరే మీరు పట్టు వదలకుండా అడుగుతున్నారు కదా, ఇంతమంది గుమ్మి కూడా వచ్చారు కదా, సరే ఈ స్త్రీ తప్పు చేసింది, ఈ స్త్రీ మీద ఎలాంటి కనికరం లేదు, సమాజం మధ్య ఒక స్త్రీని ఇలా నిలువ పెట్టి ఆమె తరువు తీయకూడదని కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు కదా. మీలో ఏ పాపము లేనివాడు, మీలో నిజంగా అసలు ఏ పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే ఆమె మీద మొదటి రాయి వేయండి అన్న. ఎవరైనా ఉంటారా పాపం చేయని వాళ్ళు? చూడండి ఆమె ఎలా పట్టేసుకున్నాడు చూడండి. వాళ్ళు నోరెత్తకుండా ఒకని వెంట ఒకళ్ళు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. రాళ్ళు ఎందుకు పట్టుకొచ్చారు? అవకాశం ఉంటే స్త్రీని చంపేస్తారు, అవకాశం లేకపోతే యేసు ప్రభువుని చంపేస్తారు. ఏదైనా కానీ రాయి ఎవరో ఒకరిని చంపాలని తెచ్చారు వాళ్ళు. కానీ రెండింటిలో ఏమీ జరగలేదు. యేసు ప్రభు వారికి వాళ్ళ మనసు ఏంటో, వాళ్ళ కుయ్యంత ఏంటో ముందే తెలుసు. అందుకే చాలా తెలివిగా సమాధానం చెప్పి, మీలో ఏ పాపము లేని వాడు ఆమె మీద మొదట రాయి వేయండి అని చెప్పాడు. ఆయన తప్ప అక్కడికి నిలుచున్న వారిలో పాపము చేయని వాడు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే పాపం చేయనివాడు. ఆ స్త్రీ మీద రాయి వేసే అధికారం గాని అవకాశం గాని ఎవరికి ఉంది? యేసు ప్రభు ఒక్కడికే ఉంది. కానీ రాయి వేశాడా?
మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాయి వేసి చంపే అధికారం యేసుక్రీస్తు వారికి ఉన్నా కూడా రాయి వేయలేదండి ఆయన. పైగా అసలు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నిజంగా అత్యంత విలువలతో కూడిన గురువుగా ఆయన ఎందుకు సమాజానికి దొరికాడో ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. అయితే తర్వాత ఏమైందంట, పెద్దవారు మొదలుకొని చిన్నవాళ్ళు కూడా వచ్చారంట అండి రాళ్ళు వేసి చంపేద్దామని. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏమైందో చూడండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసుక్రీస్తు ఒక్కడే మిగిలాడు. యేసుక్రీస్తు వారు ఒక్కరే మిగిలారు. తర్వాత ముందుగా ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండగా ఆ స్త్రీ అక్కడే ఉంది. యేసు ప్రభు వారి తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. వ్యభిచారం అందు ఒక స్త్రీ పట్టబడింది. ఆ స్త్రీ అందరి మధ్య నిలవబెట్టబడింది. అంటే అక్కడే సగం చచ్చిపోయిందా? ఎందుకు? చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ మధ్య జీవించింది, వాళ్ళ మధ్య బ్రతికింది, వాళ్ళ మధ్య పొలం పనులకి వెళ్ళింది, వాళ్ళ మధ్య తింది. అలాంటి స్త్రీని చుట్టుపక్కల వాళ్ళందరి మధ్య నిలవబెట్టినా సరే అక్కడే సగం చచ్చిపోయినట్టే కదా మానసికంగా. ఇంకా నేను బ్రతికినా కూడా చచ్చిపోయినట్టే. అలాంటప్పుడు స్త్రీలు ఏం చేస్తారు? స్త్రీలు పరువు పోతే సహించలేరు. వాళ్ళకి దొరికే ఒక్క తప్పించుకోవడానికి ఒకే మార్గం ఏంటి? ఆత్మహత్య చేసుకోవడం. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించే ఉంటుంది. ఇది కూడా యేసుక్రీస్తు వారి ముందే గ్రహించి ఎలాగైనా సరే ఈ స్త్రీని నేను మార్చి విశ్వాసురాలుగా మార్చాలని అనుకున్నాడు ఆయన. ఏమనిపించాడు తెలుసా? ప్రపంచంలో ఎవ్వరు ఇంతవరకు ఇలాంటి సాహసం చేయలేదు. ఒక వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచిన వాడు యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కనిపించరు. యేసుక్రీస్తు తప్ప మరెవరు కనిపించరు. ఆ ఒక్క మాట చాలండి. నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన నాకు కుమారుడు కాదు, మా ఇంట్లో పుట్టినవాడు కాదు, మా బంధువు కాదు, మా ఊరి వ్యక్తి కాదు, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో నుంచి ఈ ప్రాంతానికి వచ్చాడు, ఈ ప్రాంతానికి వచ్చి నన్నమ్మ అని పిలుస్తున్నాడేంటి? అప్పుడే ఆమె హృదయం కరిగిపోయి ఆమెలో మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? స్త్రీని అవమానించట్లేదు. అమ్మా నువ్వు పాపం చేసావు, ఇక నువ్వు పాపం చేసావు, ఎందుకు ఇలా చేస్తున్నావు హెచ్చరించలేదు. కానీ ఆమె హృదయాన్ని మారుస్తున్నాడు. మార్చే విధానం కూడా ఒక పద్ధతిగా మారుస్తున్నాడు ఆయన. ఆ స్త్రీని అవమానించి మార్చట్లేదు, ఆ స్త్రీని గద్దించి మార్చట్లేదు, ఆ స్త్రీని చులకన చేసి మార్చట్లేదు. అసలు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ అయినా వేశ్య అయినా సమాజంలో మాట్లాడాలంటేనే ఆలోచిస్తారు. నా గురించి ఏమనుకుంటారు అని భయం ఉంటుంది జనాల్లో. కానీ ఆయన అలా ఆలోచించట్లేదు. అక్కడ నిలవబడి ఎవరో తెలియని స్త్రీని అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా చూడండి, తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నీకు శిక్ష విధించే అధికారం నాకు మాత్రమే ఉంది, అయినా సరే నేను నీకు శిక్ష విధించనమ్మా. ఏమని చెప్తున్నాడు తర్వాత చూడండి. నీవు వెళ్ళి ఇక పాపము చేయకముని ఆమెతో చెప్పాడు. చూసారా ఆమె హృదయాన్ని ఎలా మార్చేస్తున్నాడు యేసు ప్రభు వారు. అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఎవరు నిన్ను రాళ్లతో కొట్టి చెప్పలేదా? ఈ రోజు వాళ్ళందరూ ఎందుకు వచ్చారనుకుంటున్నావు? నిన్ను రాళ్లతో కొట్టి చెప్పాలనుకున్నారమ్మా. నిన్ను ఎందుకు కాపాడని తెలుసా? నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలని నిన్ను కాపాడాను. పాపాన్ని విడిచి దేవుని కోసం బ్రతకాలని నిన్ను కాపాడానమ్మా. అందుకే నువ్వు నాకు అమ్మ లాంటి దానివి, నువ్వు నా సహోదరు లాంటి దానివి, మీ అందరినీ కాపాడడానికి నేను భూమి మీదకి వచ్చానని ఒక ప్రపంచంలోని అత్యంత విలువలతో కూడిన గురువుగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. చూడండి ఎంత గొప్ప జీవితం యేసుక్రీస్తు వారిది, ఎంత గొప్ప మాటలు ప్రపంచాన్ని కదిలించాడు. ఒక స్త్రీ హృదయాన్ని మార్చేశాడు ఆయన. మరొక వ్యక్తి ఉంటాడు, మనం అది కూడా చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం ఒక్క 10 నిమిషాలు అందరు తీశారండి. బైబిల్ చూడాలి, అసలు బైబిల్లో అసలు ఏం రాయబడింది. ఎందుకంటే ఇది దేవుడి ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం. ఇది కూడా మీ అందరికీ తెలిసిన అందరుగా చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు పొట్టి జట్టయ్య సందర్భం గురించి. ఒక్కసారి ఈ రోజు కూడా ఆలోచిద్దాం. అయితే 19వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఆయన యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో సంచరించుచు
ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఎరికో అనే పట్టణానికి వచ్చాడు. ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. మీరు ఇక్కడ ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రాప అనే ప్రాంతానికి వస్తున్నారు. అలా ఊహించుకోండి. దేశానికి ప్రధానమంత్రి, దేశానికి నాయకుడు ఈ క్రాప అనే ప్రాంతానికి వస్తున్నాడు. ఏదో ఒక రోడ్ షో చేయడానికో లేదా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికో వస్తున్నాడు. మీరు అలా ఊహించుకోండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను కదా. తర్వాత చూడండి. అప్పుడు దాని గుండా వెళ్తున్నాడు. ఎరికో పట్టణంలో ప్రవేశించి ఎరికో పట్టణంలో గుండా వెళుతుండగా, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి నిండుట వలన చూడలేకపోయాను. యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఎవరో ఒక ఆయనంట అద్భుతంగా ప్రసంగాలు ఇస్తున్నాడంట, దేవుని వాక్యం అద్భుతంగా చెప్తున్నాడంట, ఆయన ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడంట, అద్భుతాలు చేస్తున్నాడంట అని ఇలాంటి మాటలు ఎరికో పట్టణంలో ఉంటున్నటువంటి సుంకం అంటే పన్ను వసూలు చేసే అధికారి ఆయన, పన్ను వసూలు చేసే అధికారి అయినటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో అని చూడాలని ఆశపడుతున్నాడంట. ఇప్పుడు మన ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అనుకోండి, మనకు కూడా చూడాలని ఆశ ఉంటుందా? ఉంటది. ఎందుకంటే రోజు పేపర్లో టీవీల్లో చూస్తున్నాం, మనం వాళ్ళ గురించి వింటున్నాం, ఖచ్చితంగా చూడాలని ఆశ మనకి ఉంటది. ఈయనకి ఏంటి, ఆయన గురించి విన్నప్పుడు, ఆయన ప్రాంతంలో కూడా వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయన్ని చూడాలన్న కోరిక కలిగింది ఆయనకి. పొట్టివాడైపోవడం వల్ల ఏమైంది, జనాలందరూ చుట్టుముట్టారు. ఉన్న వాళ్ళందరూ ఈయనకంటే ఎత్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ఎలా ఉంటాడో చూడలేకపోతున్నాడు. 5 సంవత్సరాల క్రితం అనుకుండా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు తూర్పు గోదావరి జిల్లా ఆ ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఒక ఆయన తాటి చెట్టు, కొబ్బరి చెట్లు ఎక్కారు. ఏది ఆయన ఎలా ఉంటాడో చూడాలని. మామూలుగా అయితే జనాల్లో అవకాశం కుదరట్లా చూడడానికి. ఈయన కూడా ఆయన చూడాలని కోరిక ఉంది కానీ చూడలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. చూడండి తర్వాత. ఇంతకు ఎవరైనా పన్ను వసూలు చేసే అధికారి, బాగా ధనవంతుడు అంట. ధనవంతుడు ఎలా అయ్యాడంటే పన్నులు వసూలు చేసి ధనవంతుడు అయ్యాడు. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యి ఉండని కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఫైనల్ గా ఆయన చూడాలని ఒక మేడి చెట్టు ఎక్కి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వస్తాడన్న సమాచారం ఆయనకు అర్థమైపోయింది. తర్వాత యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అసలు ఇది చూడండి, ఇదంతా అద్భుతం చూడండి. ఆయన్ని చూడాలని చెట్టు ఎక్కాడు. ఆయన్ని చూస్తే చాలు ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో, ఆ మహనీయుడు ఎలా ఉంటాడో చూస్తే చాలు నా జన్మ ధన్యమైపోద్ది అన్నంత రీతిలో ఆయన ఎక్కాడు. నేను కూడా కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఎక్కాక నరేంద్ర మోడీ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా నాగరాజు చెట్టు దిగా ఈ రోజు నేను మీ ఇంట్లోనే ఉంటానంటే నాకు ఎలా ఉంటది? అసలు ఎవరిని చూడాలని నేను కొబ్బరి చెట్టు ఎక్కానో ఆ వ్యక్తే నా దగ్గరకు వచ్చి ఈ రోజు మీ ఇంట్లో ఉండబోతున్నానని చెప్తే నాకు ఎంత సంతోషంగా ఉంటది. అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారు, జక్కయ్య చెట్టు దగ్గర ఈ రోజు నేను మీ ఇంట్లోనే ఉంటా, ఎందుకు అంత ఆత్రపడిపోతున్నావు, చెట్లు ఎక్కి అంత రిస్క్ ఎందుకు చేస్తున్నావు అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో, చాలా సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. తర్వాత ఏమవుతుందో చూడండి. ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా మంది ఏమని చేస్తున్నారట, సనుకుంటున్నారంట. మనమేమంటాం మన భాషలో అయితే, ఎందుకు అలా కొనుక్కుంటారు, చెవులు కొనుక్కుంటారు ఎందుకు? మన మధ్య కూడా ఇలాంటివి సనుక్కోవడాలు, కొనుక్కోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే జనాలందరూ ఏమని చెవి కొనుక్కుంటున్నారంట, ఈయనేంటి పాపి అయిన మనుష్యుడి ఇంటికి వెళ్ళి బస్ చేస్తున్నాడు, పాపి అయిన మనుషుని యొద్దకు వెళ్తున్నాడు ఏంటి? వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ పాపే కాదా? పాపే. ఆమె దగ్గర ఉన్నాడా లేదా? ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ పాపి అయిన మనిషిని ఇంటికి యేసు ప్రభు వారు వెళ్తున్నారు. ఎందుకు? తర్వాత చూడండి, చాలా బాగుంటది ఇక్కడ. బస చేయ వెళ్ళనని చాలా మంది సనుగుకున్నది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువ, యేసు ప్రభు వారు అసలు ఏం చెప్పలే ఆయనకి. యేసు ప్రభు వారు ఏం చెప్పలా,
తనలో మార్పు చేసింది. చూడండి, జక్కయ్యలో మార్పు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము ఈతలకు ఇచ్చుచున్నాను. తర్వాత నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తునని ప్రభువుతో చెప్పాను. మారిపోయాడా జక్కయ్య? యేసుక్రీస్తు వారు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. యేసు ప్రభు వారి గురించి గొప్పగా విన్నాడు జక్కయ్య అంతే. కానీ యేసుక్రీస్తు వారి స్వయంగా పాపి అయిన మనుషుల దగ్గరికి వెళ్ళి, జక్కయ్య చెట్టు దగ్గర ఈ రోజు వచ్చి ఇంట్లోనే ఉంటానని చెప్పగానే, ఇదే నేను పాపాత్ముడిని, నేను ఒక పాపి అయిన మనిషిని, సమాజంలో నాకు గౌరవం ఉండదు, అలాంటిది మహనీయుడు, ఎంతో మందిని తన మాటలతో మార్చినటువంటి గొప్ప వ్యక్తి నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో ఉంటానంటున్నాడు ఏంటి అని జక్కయ్యలో మార్పు వచ్చేసింది. యేసు ప్రభువు ఏం చెప్పలా, ఇదిగో నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తానయ్యా, పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుని ఎడల వారికి నేను 4 గంటలు చెల్లిస్తాను. నేను 4 గంటలు చెల్లిస్తాను, దానికి 4 గంటలు చెల్లిస్తాను నేను. అంటే అతను అన్యాయంగా సంపాదించాడా? ధనవంతుడు ఎలా అయ్యాడు అనుకుంటున్నారు మీరు? అన్యాయంగా ధనాన్ని సంపాదించి ధనవంతుడు అయ్యాడు. అన్యాయంగా ధనాన్ని సంపాదించి ఒక పాపిగా ఉన్నటువంటి జక్కయ్య హృదయాన్ని తన ప్రేమతో మార్చేశాడు. యేసుక్రీస్తు వారు తన ప్రేమతో మార్చేశాడు. అక్కడ వేశ్యను మార్చాడు, ఇక్కడ పొట్టి జక్కయ్యను మార్చాడు. అంట మీకు అర్థమైందా? సుధాకరన్ పిల్ల అనే వ్యక్తి బైబుల్ తీసుకెళ్లి ఎందుకు తిరిగి రాలేదో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు మహనీయుడు బోధించిన మాటలకు ఆయన హృదయం కరిగిపోయింది, మార్పు వచ్చేసింది. పేరు మార్చేసుకున్నాడు. బ్రాహ్మణుడిగా ఉన్నవాడు క్రైస్తవునిగా మారిపోయాడు. భారతదేశం అంతటా సంచారం చేసి సంచరించుచు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. చూడండి, దేవుని మాట ఎంత శక్తి ఉందో. యేసుక్రీస్తు వారు మనిషి హృదయాన్ని మార్చడానికే భూమి మీదకి వచ్చాడు. మనందరి హృదయాలను కదిలించడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన. అలా కదిలించి వాళ్ళ హృదయాలను కరిగించి వాళ్ళని మార్చి చూపించాడు యేసు ప్రభు వారు. చూసారు ఎంత గొప్పవాడు అసలు ఆయన. నిజంగా చూడండి, దేవుని ప్రధానమైనటువంటి ఉద్దేశం భూమి మీద యేసు ప్రభు వారి ఈ లోకానికి యేసు ప్రభు వారు రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒక్కసారి లోకాసు వార్త 15వ అధ్యాయంలో చూద్దాం. ఒక్కసారి లోకాసు వార్త 15వ అధ్యాయం మీకు ముందుగానే తెలిసిన సందర్భమే. 15వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గొర్రెల కాపరికి ఒక 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి 99 గొర్రె పిల్లల గురించి ఆలోచిస్తాడా? తప్పిపోయిన ఒక గొర్రె పిల్లల గురించి ఆలోచిస్తాడా? తప్పిపోయిన ఒక గొర్రె పిల్లను కూడా తీసుకొచ్చి 9 గొర్రెలతో కలిపి చేర్చాలనుకుంటాడు. అలాగే దేవుడు కూడా మనిషి పట్ల ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? ఒక్కసారి చూడండి. మారు మనస్సు అక్కరలేని 99 నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఎవరికి? దేవుడికి. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతి మంతుల కంటే ఒక్క పాపి మారినా చాలు, పరలోకమందున్న దేవుడు మిక్కిలి సంతోషిస్తాడట, చాలా సంతోషిస్తాడట. అది నువ్వైనా నేనైనా మనలో ఎవరైనా సరే మన పాపాన్ని మనం విడిచిపెట్టి మనం మారితే దేవునికి సంతోషాన్ని ఇస్తాం. ఒక తల్లికి పుట్టిన ఒక కుమారుడు ఒక మందుకు బానిస అయిపోతే ఆ తల్లి హృదయం చాలా బాధపడుద్ది. ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు, నీ కొడుకు తాగుబోతైపోయాడు, రోడ్ల మీద అల్లరి చేస్తున్నాడు, చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ తల్లి హృదయం ఎంత బాధపడుద్ది, ఎంత మనోవేదనకు గురైద్ది. అదే కొడుకు మందు మానేసి, అమ్మా ఈ రోజు నుంచి నేను మందు తాగను, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నీ ఇష్ట ప్రకారం నేను వింటానమ్మా, నీ మనసుని నేను బాధ పెట్టనమ్మా అని ఒక్క మాట చెప్తే అంతకు ముందు పడిన బాధనంతా మర్చిపోయేది. అంతే కదండి. 9 నెలలు పిల్లల్ని పెంచేటప్పుడు ఎంతో కష్టపడతారు తల్లులు. బిడ్డ పుట్టేటప్పుడు కూడా దాదాపుగా చనిపోయినట్టే అంత బాధ అనుభవిస్తారు. కానీ బిడ్డను చూసిన తర్వాత ఆమె ఎంత బాధపడిందో కూడా మర్చిపోయేది.
ఆమె ఎంత బాధపడిందో కూడా తల్లి మర్చిపోయింది. దేవుడు కూడా మన పాపాన్ని మనం విడిచిపెట్టి మన మార్పుతో మన హృదయాలని మన జీవితాలను మార్చుకుని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంతకు ముందు ఉన్న పాపాలన్నిటిని మర్చిపోతాడట. మన నూతన జీవితాన్ని ఆయన ఇష్టపడతాడు. మన మార్పునే కోరుకుంటున్నాడు ఆయన. ఎప్పటికీ నేను 30 సంవత్సరాలు బ్రతికినా, 60 సంవత్సరాలు బ్రతికినా, 70 సంవత్సరాలు బ్రతికినా నేను తినే తిండి వలనో లేదా పీల్చే గాలి వలనో కాదు, దేవుడు నన్ను భూమి మీద ఉంచాలని అనుకున్నాడు కాబట్టి నేను భూమి మీద ఉన్నాను అంతే. కొంతమంది 10 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 20 సంవత్సరాలు చనిపోతారు, కొంతమంది 35 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 50 సంవత్సరాలు చనిపోతారు, కొంతమంది 100 సంవత్సరాలైనా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి మారాలని దేవుడు ఆయుష్ను పొడిగించాడు. వాళ్ళకి ఎందుకయ్యా మంచి వాళ్ళు అందరూ ముందే చనిపోతున్నారు, చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఎందుకు బ్రతుకుతున్నారంటే చెడ్డ వాళ్ళు మారాలి కదా దేవుడికి. చెడ్డ వాళ్ళు మారి తన దగ్గరికి రావాలని దాని ఆశ. అందుకే నువ్వు 70 ఏళ్ళు బ్రతికినా, 80 ఏళ్ళు బ్రతికినా, 90 ఏళ్ళు బ్రతికినా ఇంత ఆయుష్ కాలాన్ని దేవుడు ఎత్తికిస్తున్నాడంటే మారి తిరిగి దేవుని యొద్దకు రావాలి. మన్నైనది వెనకటి వలె మన్నవ్వాలి. మన్నుతో చేయబడ్డా, మన మట్టితో చేయబడ్డా తిరిగి మట్టిలోనే కలిసిపోతాయి మన దేహాలను. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని దయచేసినటువంటి ఈ శరీరాలలో పెట్టినటువంటి సాక్షాత్తు ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకే మన ఆత్మలన్నీ వెళ్ళాలి. చివరి గొప్ప వచ్చిన చూసుకుని ముగించేసి ఎఫెసీ పత్రిక దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు చూడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని. అంతకుముందు మనం ఎలా ఉన్నాం? పాపంతో జీవించాం. వాటన్నిటిని మీరు వదిలేసుకోవాలి, వాటన్నిటిని మనం చంపేసుకోవాలి. మన ప్రాచీన స్వభావాన్ని మనం చంపేసుకోవాలి. మీకు తెలుసా అండి, మనం బాప్తిస్మం తీసుకునే రోజే మనం అందరం కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయారో అలాగే మనం కూడా చనిపోతున్నాం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుత్థానుడై తిరిగి లేచాడో బాప్తిస్మం తీసుకున్న తర్వాత నూతన పురుషులుగా సాదృశ్యంగా మనం కూడా తిరిగి లేస్తున్నాం. ఇప్పుడు మనలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ ఉంటుంది. ఇప్పుడు మన దేహం ఏంటి? దేవునికి ఆలయం మన దేహం. మనలో పరిశుద్ధాత్మ నివసించుచున్నాడు. దేవుడు ఉండడానికి నిర్మించుకున్నటువంటి దేహం ఇది. మన దేహం ఆలయం దీనికి. అలాంటి దేహంతో పాపాన్ని జరిగించకుండా, పాపాన్ని విడిచిపెట్టి పాత మనిషిగా చచ్చిపోవాలంటారు. ఆ పాత మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు మీ ముందుంది కొత్త సుబ్బారావు లేదా కొత్త వెంకట్రావు అని చెప్తారు. అవునా కదా? మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఆ పాత వెంకట్రావు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు? కొత్త వెంకట్రావు. కొన్నాళ్ళు విన్నావులే, చాలా రోజుల నుంచి నీ మాటలు వింటానేమంటున్నా, ఎన్నో చూసాం. మళ్ళీ రేపు తెల్లారితే వెళ్ళి బ్యాందీ షాప్ ముందు నుంచి ఉంటావు, బ్యాందీ తాగుతాం. ఇలా చెబుతారు. 10 రోజులు అంటారు, నెల అంటారు, మహా అయితే 2 నెలలు అంటారు. తర్వాత అర్థం చేసుకుంటారు వీడు నిజంగానే మారిపోయినట్టున్నాడు, వీడికి ఏమైంది ఉన్నట్టుగా ఉన్నపాటిగా ఏమైంది వీడికి? మారిపోయాడు. పాత మనిషి చచ్చిపోయాడు, కొత్త మనిషిగా అవతరించాడు. మనం కూడా ప్రాచీన పురుషులుగా, పాత మనుషులుగా చచ్చిపోతున్నాం. కొత్త మనుషులుగా మనం పుట్టాం. కొత్త దేహాన్ని మనం ధరించుకున్నాం. పరిశుద్ధాత్మ నివాసం ఉండడానికి ఇప్పుడున్న మన దేహాలన్నీ కూడా ఆలయాలుగా మారిపోయింది. ఇప్పుడు కొత్త దేహాలు. మీ ప్రాచీన స్వభావమును వదులుకునే మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. మనం అందరిలో కూడా నూతన పరచబడ్డాం. మన దేహాలన్నీ కూడా నూతన పరచబడ్డాయి. తర్వాత ఏమంటున్నాడు చూడండి. నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన. ఇప్పుడు ధరించుకున్న ఈ దేహం, ఈ స్వభావం ఎవరి పోలికగా వచ్చిందంట? దేవుని పోలికగా మనం ధరించుకున్నామంట. ధరించుకున్న నవీన స్వభావమును ధరించుకునవలెను. మనం భక్తిగా జీవించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ
యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమకి తను మారిపోయింది. అన్యాయంగా ప్రజల దగ్గర సొమ్ముని దోచుకున్న జక్కయ్య యేసుక్రీస్తు వారి ప్రేమకు మారిపోయాడు. ఆయన ఒక్కడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆయన మాటలు విని ఆయన జీవితం నుంచి మారిపోయారు. మనల్ని కూడా అలాగే జీవించమంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టేయమని చెప్తున్నాడు. భక్తిగా జీవించమంటున్నాడు. లోకంలో ఉండే ఏ మురికి మన దేహాలతో అంటకుండా మనల్ని కాపాడుకోమంటున్నాడు. ఈ దేహాన్ని కాపాడుకోండి. ఇది దేవాలయం. దేవాలయాన్ని మనం ఒకలా చూస్తాం, మన ఇంటిని ఒకలా చూస్తాం. మన ఇంట్లో ఎలా పడితే అలా ఉంటాం. రాయిలు ఎక్కడ పడితే అక్కడ వేస్తాం, సరుకు ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ వేస్తాం, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. దేవాలయం అలా ఉంచుతామా? ఇది దేవుని సన్నిధి అని దీన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. మన దేహాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోమంటున్నాడు దేవుడు.